కొన్నాళ్ళ క్రితం డీమార్ట్ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఎట్టి పరిస్థితిలో ఉండాలనేవారు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్‌కి అనేవారు. ఎందుకంటే ఈ కంపెనీ అలాంటి గ్రోత్ ఇచ్చేది అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ కూడా హై రిటర్న్స్ ఇచ్చేలాగా ఉండేవి. కానీ కరెంట్ సిట్యుయేషన్ చాలా దారుణంగా మారిపోయింది. ఈ స్టాక్ ఒక 5 మంత్స్ క్రితం 5480 దగ్గర హై క్రియేట్ చేసి అక్కడి నుంచి ఆల్మోస్ట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అంటే 12th ఫిబ్రవరి 2025కి 33% దగ్గర ఫాల్ అయ్యి 3682 దగ్గర ట్రేడ్ అవుతుంది. అసలు ఎందుకు ఎంత ఫాల్ అయ్యింది అండ్ దానికి కారణాలు ఏంటి అండ్ నా ఒపీనియన్ ఏంటి డీమార్ట్ మీద అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తుండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డీమార్ట్ బిజినెస్ మోడల్ కోసం తెలుసుకుందాం. దీనివల్ల మనకి బిజినెస్ ఓవర్వ్యూ అంతా అర్థమవుతుంది. అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే లో కాస్ట్ మోడల్. బేసికల్లీ డీమార్ట్ అన్ని మార్ట్స్ లా కాకుండా ఇది కొంచెం యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా ఆ స్టోర్ ఆ లొకేషన్ ని అంటే ఆ ల్యాండ్ ని కూడా కొనేస్తారు. అదే మిగతా వాళ్ళలాగా రెంట్ తీసుకోవడం లీజుకి తీసుకోవడం ఇలాంటివే ఉండవు అనమాట. దీనివల్ల వీళ్ళకి ఫ్యూచర్లో తల మీద బరువు అనేది ఉండదు అనమాట. అండ్ వీళ్ళ బిజినెస్ మోడల్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే వీళ్ళు డిస్కౌంట్స్ అనే కాన్సెప్ట్ ఉండదు. వీళ్ళ దగ్గర ఆల్ టైమ్ లో ప్రైసెస్ లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు బల్క్ లో గూడ్స్ కొంటారు కాబట్టి. ఇప్పుడు సింపుల్ గా మీరు ఏదైనా షాపింగ్ మాల్ లో గమనించండి, వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఈ ఫెస్టివల్ సీజన్స్ లో డిస్కౌంట్స్ అని ఆఫర్స్ అని పెడుతుంటూ ఉంటారు. కానీ డీమార్ట్ వాళ్ళు అలా కాదు. బై డిఫాల్ట్ ఎవ్రీడే లో ప్రైస్ లోనే మెయింటైన్ చేస్తుంటూ ఒక ఫిక్స్డ్ ప్రైస్ లో డిస్కౌంట్ కి అమ్ముతుంటూ ఉంటారు. అండ్ మీకు డీమార్ట్ అంటేనే తెలిసి ఉంటుంది, ఇది ఒక ఎఫ్ఎంసీజీ డామినేటెడ్ సేల్స్ కంపెనీ అని. అండ్ వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళ స్టోర్స్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ వీళ్ళ మెయిన్ టార్గెట్ మార్కెట్ వచ్చేసి మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న పీపుల్ దగ్గర వీళ్ళ స్టోర్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతుంటుంటే అంటే మేజర్లీ మనం ఈ కైండ్ ఆఫ్ అన్ని కూడా రూరల్ ఏరియాస్లో చూసుకోవచ్చు. అంటే పల్లెటూరులోని లైక్ స్మాల్ సిటీస్ టౌన్స్లోని ఈ డీమార్ట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటూ ఉంటాయి. సో ఈ విధంగా వీళ్ళ బిజినెస్ మోడల్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు వీళ్ళకి రెవెన్యూ స్ట్రీమ్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి అని చూసుకుంటే చూడండి, డీమార్ట్ బేసికల్లీ 3 కేటగిరీస్ కింద వేరీ అయి ఉంటుంది. అందులో ఒకటి ఎఫ్ఎంసీజీ ఫుడ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి నాన్ ఎఫ్ఎంసీజీ అంటే నాన్ ఫుడ్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్ మర్చెండైజ్. ఫుడ్స్లో ఏముంటాయి బేసికలీ డైరీ, గ్రాసరీస్, ఈ డైలీ కన్స్యూమబుల్స్ అంటే ఇవి ఎక్స్పైరీ అయ్యే కైండ్ ఆఫ్ ఇవి అన్ని కూడా ఈ ఎఫ్ఎంసీజీకి వస్తాయి. ఈ నాన్ ఎఫ్ఎంసీజీ ఏంటంటే ఇప్పుడు చూడండి టాయిలెటరీస్, పర్సనల్ కేర్స్ ఇవన్నీ కూడా వీటికి వస్తాయి అనమాట నాన్ ఎఫ్ఎంసీజీ. వీటి నుంచి వీళ్ళకి 20% అయితే ఈ ఎఫ్ఎంసీజీ నుంచి వీళ్ళకి చూడండి 57% దగ్గర రెవెన్యూ దీని నుంచే వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జనరల్ మర్చెండైజ్ అండ్ అపారెల్ అంటే లైక్ క్లోత్స్, ఫుట్వేర్ మీరు గమనించి ఉంటారు. టీ షర్ట్స్, షర్ట్స్ లైక్ కొంచెం లోవర్ ప్రైస్ కి వీళ్ళు ఆఫర్ చేస్తుంటూ ఉంటారు. దీని నుంచి వీళ్ళకి 22.99% అనేది రెవెన్యూ ఎర్న్ చేస్తున్నారు. సో ఇది వీళ్ళ రెవెన్యూ ఓవర్వ్యూ. అండ్ ఇక్కడ మెన్షన్ చేయలేని ఇంకొక పాయింట్ ఏంటంటే వీళ్ళ సొంత బ్రాండ్స్ కూడా ఉన్నాయి. డీమార్ట్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఓన్ బ్రాండింగ్ తో వాళ్ళు కొన్ని గూడ్స్ కూడా లైక్ ఎఫ్ఎంసీజీ గూడ్స్ ఇవన్నీ కూడా అమ్ముతుంటుంటారు. అంటే ఇప్పుడు అండ్ ఇంకా ఈ మధ్య వీళ్ళు ఈ డీమార్ట్ రెడీ లాంచ్ చేసి ఈ కామర్స్ కి పోటీ కింద దిగుదామని అనుకుంటున్నారు. కానీ అది ఇంకా అంత ఎక్స్పాండ్ చేయలేదు, అంత గ్రోత్ కూడా ఏమీ లేదు ఆ అప్లికేషన్ లో. లైక్ ఈ జెప్టో, జొమాటోలో ఎంత బేగా మనకి క్విక్ కామర్స్ అనేది చూడండి మూవ్ అయింది. కానీ ఈ డీమార్ట్ రెడీ అనే యాప్ లో అంత ఫ్లెక్సిబుల్ గా మనకి ఏం లేదు ఆ యాప్ యూస్ చేసుకోవడానికి. సో ఈ విధంగా వీళ్ళకి రెవెన్యూ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మన మెయిన్ పాయింట్, అసలు డీమార్ట్ 33% ఫాలో అవడానికి ఏం జరిగింది, అసలు దీనికి ఎంత ఎఫెక్ట్ అవ్వడానికి అఫ్ కోర్స్ ఎస్ క్విక్ కామర్స్ లైక్ ఈ జొమాటో, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నీ రావడం వల్ల వీళ్ళకి గూడ్స్ అనేవి ఆర్డర్ తగ్గిపోయింది, రెవెన్యూ తగ్గిపోయింది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం, అది నిజంగానే వీళ్ళకి ఫ్యూచర్లో ఇంపాక్ట్ ఉంటుందా, అవన్నీ కూడా ఈ పాయింట్లో మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్లోవర్ గ్రోత్ రేట్. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ సేల్స్, ఆపరేటింగ్ ప్రాఫిట్ ఇవన్నీ అవసరం లేదు. సింపుల్గా చూడండి, 2013లో 94 crores ఉండే ప్రాఫిట్ ఎగ్జాక్ట్ 5 yearsకి చూడండి 806 అయ్యింది. 5 yearsకి 806 crores ప్రాఫిట్ ఎర్న్ చేసింది. అండ్ అక్కడి నుంచి ఇంకొక 5 years చూడండి 2023 2378 ప్రాఫిట్స్ అనేది అంత హైలో గ్రో చేస్తుంది. అంటే ఈజీలీ మోర్ దాన్ 300 to 500% పైనే ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది ఇది ఎవ్రీ 5 yearsకి. కానీ రీసెంట్గా చూసుకుంటే దీని ప్రాఫిట్ గ్రోత్ చూడండి, డిక్లైనింగ్ గ్రోత్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు సింపుల్గా ఇది చూడండి ఇట్స్ లైక్ 10%, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొక 10% కన్నా తక్కువ గ్రో అవుతుంటూ వస్తుంది. అంత హెవీ గ్రోత్ అనేది లేదు. సో ఇదంతా కూడా ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కసారి బూమ్ అవుతున్న కంపెనీ ఒక సైడ్ వేస్కి వెళ్తున్నప్పుడు కొంచెం ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ అనో లేదంటే దీని కాంపిటీటర్స్ ఇంకా పవర్ఫుల్ అవుతున్నారనో సిచ్యువేషన్ మీద కొంచెం జంకుతారనమాట. సో ఇదొక రీజన్. అండ్ దీని కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు, రిలయన్స్ రీటైల్,
ఇప్పుడు టాటాస్ బిగ్ బాస్కెట్ ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా ఎంతెంత బూమ్ అవుతున్నాయో. ఎవ్రీడే వాళ్ళకి సమ్ బేసిక్ డిస్కౌంట్స్ ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు ఆఫర్స్ ఇస్తున్నారు. అండ్ మీరు ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో కూడా ఈ కైండ్ ఆఫ్ గ్రాసరీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే ఏం జరుగుతుంది, దీని కాంపిటీషన్ అనేది బాగా పెరిగిపోతుంది. అండ్ ఇంక మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఇలాంటి వాటిల్లో ఈ జెప్టో, జొమాటోస్ ఇవన్నీ కూడా ఈ మెట్రో సిటీస్ని రూల్ చేస్తున్నాయి ఈ క్విక్ కామర్స్లో. అండ్ నెక్స్ట్ మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఈ కామర్స్ వెబ్సైట్ని ఇంకా డెవలప్ చేసుకోకుండా ఉండడం. ఇప్పుడు బేసికల్లీ డీమార్ట్కి ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది, లైక్ జెప్టో, జొమాటో ఎలాగో డీమార్ట్కి కూడా డీమార్ట్ రెడీ అనే అప్లికేషన్ ఉంది. అయినా సరే వాళ్ళు అది డెవలప్ చేసుకోకుండా ఇంకా స్టోర్స్ గ్రోత్, ఇంకా రెగ్యులర్ సేల్స్ మీద డిపెండ్ అవుతుంటూ ఉన్నారు. ఇన్ ద బ్యాక్ ఎండ్ వాళ్ళ కాంపిటీషన్ పెరుగుతున్నా సరే. సో ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ అనమాట స్టాక్ ఫాలో అవడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవర్ వాల్యుయేషన్. ఇక్కడ స్టాక్ క్లియర్గా మనకి పిఈ రేషియో చూడండి 88.1 ఉంది, చాలా హై అనమాట. ఈ ఎవెన్యూ సూపర్ మార్కెట్స్ ఇప్పుడు ఇది ఎలాగో అలాగా యూఎస్లో అలా కాస్కో అండ్ వాల్మార్ట్ అలాంటివి అనమాట. అలాంటిది వాటికే 30-40 ఉండే పిఈ రేషియో ఇది ఓవర్ ప్రైస్డ్ అయిపోయింది, 88.1 అయిపోయింది. ఓకే 88.1 ఉండొచ్చు, అది ఎప్పుడు ఉండాలి, బేసికల్లీ ప్రాఫిట్స్ అనేవి హై గ్రోత్ లో ఉన్నప్పుడు. ఈ కైండ్ ఆఫ్ గ్రోత్ ఇప్పుడు చూడండి, మనం ఇందాకలే మాట్లాడుకున్నాం, ఇక్కడ చూసారా అరౌండ్ మనకి 9 times ప్రాఫిట్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనకు మోర్ దెన్ 70-80% ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తుంది ఇయర్ ఆన్ ఇయర్. ఇప్పుడు చూడండి ఇక్కడ 212, ఇక్కడ 320, ఇక్కడ 100 crores విత్ ఇన్ 1 year. అండ్ ఇక్కడ చూడండి 320, ఇక్కడ వచ్చి 479, ఇక్కడ మోర్ దాన్ లైక్ 50% గ్రోత్ ఉంది. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ హై గ్రోత్ రేషియో ఉంది. సో అలాంటప్పుడు ప్రీమియం అనేది హై ఉన్నా పర్లేదు, కానీ ఇప్పుడు గ్రోత్ అనేది అంతగా లేదు, మనకి రెవెన్యూస్ కూడా అంతగా పెరగట్లేదు కంపెనీకి. సో ఇలాంటప్పుడు ఇది ఓవర్ వాల్యూడ్ కింద కన్సిడర్ అవుతుంది అనమాట. సో దీన్ని కూడా ఒక కైండ్ ఆఫ్ నెగిటివ్ కింద తీసుకున్నారు, ఎప్పటికైనా కరెక్షన్ అవుతుంది అనే సిచ్యువేషన్ లో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది, మనకి ఆ పాండమిక్ 2020లో ఏదైతే వచ్చిందో ఆ తర్వాత నుంచి చాలా ఈ కామర్స్ అనేది అడాప్ట్ అయిపోయింది, లైక్ ఈ జెప్టో, జొమాటో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ 80% అందరూ అదే వాడడానికి ప్రయారిటీ ఇస్తున్నారు, వాటి నుంచి ఆర్డర్ పెట్టుకుంటున్నారు. లైక్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డీమార్ట్కి వెళ్ళి ఇంకా కొండం అనేది జరుగుతుంది. సో అక్కడ వీళ్ళకి ఒక నెగిటివ్ సినారియో అనేది క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనలిస్ట్ రేటింగ్స్. ఇక్కడ మీరు చూసుకోండి అనలిస్ట్ రేటింగ్స్, ఈ నోవామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంటే వీళ్ళు ఏంటి ఒక మ్యూచువల్ ఫండ్స్, ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్స్, ఈ కైండ్ ఆఫ్ అందరూ ఇందులో ఉంటారు. వీళ్ళు ఏంటంటే రేటింగ్స్ ఇస్తుంటూ ఉంటారు, అంటే వాళ్ళు వాళ్ళ క్లయింట్స్కి ఆర్ మార్కెట్కి ఒక ఓవర్వ్యూ అనేది ఇస్తారనమాట. ఒక స్టాక్ మీద రీసెర్చ్ చేసి ఇన్ డీప్ రీసెర్చ్ చేసి దాని మీద ఒక ఓవర్వ్యూ అనేది ఇస్తారు. అందులో ఇక్కడ చూడండి డీమార్ట్ మార్జిన్స్ విల్ బి రిమైన్ హైలీ అండర్ ప్రెషర్ డ్యూ టు హయ్యర్ కాంపిటీషన్. ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఏంటి కాంపిటీషన్ పెరుగుతుంది, దానివల్ల వీళ్ళు 100% ప్రెషర్ వెళ్తుంది స్టాక్ అని చెప్తున్నారు. ఇదంతా ఎప్పుడు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే. ఇది ఒకటే కాదు, ఇలా నోవామా రీసెర్చ్ కాదు, మోతిలాల్ ఓస్వాల్ మీకు మ్యూచువల్ ఫండ్ ఉండి ఉంటుంది, వాళ్ళు బై రేటింగ్ నుంచి, అంటే ఇంతకు ముందు వాళ్ళు ఇప్పుడు రీసెర్చ్ రిపోర్ట్ అని ఉంటుంది అనమాట, అందులో రిలీజ్ చేస్తుంటూ ఉంటారు. కంపెనీ ఓవరాల్ అనాలిసిస్ చేసి ఎవ్రీ క్వార్టర్ అండ్ క్వార్టర్ ఏం జరుగుతుంది, కంపెనీలో ఏం ఇనిషియేషన్స్ ఉన్నాయి, ఆ కాన్ కాల్స్ ఇవన్నీ విని వీళ్ళు ఒక రేటింగ్ అనేది జనరేట్ చేస్తారు. అందులో బై రేటింగ్ అంటే స్టాక్ను కొనొచ్చు అనే రేటింగ్ నుంచి వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే టార్గెట్ ప్రైస్ 4450కి తీసుకొచ్చారు. ఇంతకు ముందు ఎంత ఉండేది, 4750 ఉండేది. సో వీళ్ళు ఒక్కలే కాదు, ఇలా ఈ జేఎం ఫైనాన్షియల్ రీసెర్చ్, కొటాక్ ఈక్విటీస్, ఇలా వీళ్ళందరూ కూడా బై రేటింగ్ నుంచి హోల్డ్ రేటింగ్స్కి, కొంతమంది ఏమో టార్గెట్ ప్రైస్ని తగ్గించడం, ఇలా చేస్తుంటూ ఉంటున్నారు. సో ఈ రీసెర్చ్ రిపోర్ట్స్ అన్నీ ఎందుకు చూస్తారంటే వాళ్ళ ఒపీనియన్తో ఈ రీసెర్చర్స్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటారు. ఇప్పుడు బేసికలీ జేఎం ఫైనాన్షియల్, కొటాక్ అండ్ ఈ మోతిలాల్ వీళ్ళందరూ కూడా సెల్ రేటింగ్ ఇచ్చారు అనుకోండి, ఇప్పుడు మన ఒపీనియన్ బైలో ఉందనుకోండి, వీళ్ళు రేటింగ్స్లో చదువుకుంటారు, వీళ్ళు రీసెర్చ్ రిపోర్ట్స్లో మనకు తెలుస్తుంది అనమాట వీళ్ళు ఎందుకు నెగిటివ్ రేటింగ్ ఇచ్చారు అనేది. సో ఇక్కడ క్లియర్గా ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ రేటింగ్నే ఇంపోజ్ చేస్తున్నాయి. ఇది ఒక కైండ్ ఆఫ్ మెయిన్ నెగిటివ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కన్స్యూమర్ ట్రెండ్స్ మారిపోతున్నాయి, మీకు తెలిసే ఉంటుంది, లైక్ క్విక్ కామర్స్ పెరిగిపోతుంది. మీకు ఆల్రెడీ మనం ఎంతవరకు చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఈ జెప్టో, జొమాటో, ఈ స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఇవన్నీ కూడా కాంపిటీషన్ హెవీగా తయారవుతున్నాయి. ఈ రీటైల్ ఇంతకు ముందులా కాదు, ఇవి ఇప్పుడు రూరల్ ఏరియాస్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇంతకుముందు స్విగ్గీ అనేది కొన్ని రూరల్ ఏరియాస్లో ఉండేదే కాదు, కానీ ఇప్పుడు స్విగ్గీ ఎవ్రీ ఏరియాలో కనబడుతుంది మనకి. సో ఇది ఒక కైండ్ ఆఫ్ కాంపిటీషనే లైక్ డిమార్ట్కి. అండ్ ఇంకొక మెయిన్ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇయర్ ఆన్ ఇయర్ స్టోర్స్ గ్రోత్. ఇక్కడ చూడండి స్టోర్స్ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు చూడండి ఎంత మంచిగా గ్రో అవుతుంటూ ఉండేదో. కానీ ఇన్ రీసెంట్ చూసుకుంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 9 months అయిపోయింది, ఇంకొక 1 quarter ఉంది. ఆ 1 quarterలో ఇది ఎవ్రీ ఇయర్ చూడండి 40-50 దగ్గర స్టోర్స్ ఇంక్రీజ్ చేసుకునే ఈ డీమార్ట్, కానీ ఇప్పటి వరకు చూసుకుంటే 22 వరకే పెరిగింది, ఇంకా పెరగాల్సింది చాలా ఉంది. సో ఈ స్టోర్స్ గ్రోత్ పెరగకపోవడం ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ నెగిటివ్ కింద ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఈ ఓవరాల్ నెగిటివ్స్లో ఒక్క పాజిటివ్ న్యూస్ చెప్తాను, సింపుల్గా చూడండి. ఇక్కడ ఈ లైక్ ఫర్ లైక్ గ్రోత్ అని ఉందా, ఇది ఏంటంటే సింపుల్, ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ 2 years కన్నా ఎక్కువ ఏదైతే డీమార్ట్ స్టోర్ ఓపెన్ అయ్యి ఉందో వాటిలో సేల్స్ అనేది ఎలా జరుగుతుంది,
వాటి నుంచి ఎంత రిటర్న్ వస్తుంది అనేది దీనివల్ల తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, సింపుల్ గా లాస్ట్ 3 quarters లో ఎంత ఫాల్ జరిగిందో, అందుకనే మార్కెట్ లో ఇంత ఫాల్ అనేది వచ్చింది. ఈ స్టాక్ కి చాలా ప్రెషర్ అనేది క్రియేట్ అయింది. కానీ ఇన్ రీసెంట్ క్వార్టర్ చూసుకుంటే ఇది 8.3 కి గ్రో అయింది. మళ్ళీ అంటే మంచిగా రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. బహుశా అందుకేనేమో మళ్ళీ ఇది ఇక్కడ సైడ్ వేస్ అవుతుంది, ఫాల్ అయిపోకుండా ఉంది. సో ఇవన్నమాట ఈ డీమార్ట్ స్టాక్ ఫాల్ అవ్వడానికి మేజర్ రీజన్స్. ఇంకెంతకు మించి ఇంకా ఏమీ ఎక్కువ రీజన్స్ ఏమీ ఉండవు. ఇన్ కేస్ మీకు ఏమైనా రీజన్స్ ఉన్నాయి, లేదు ఇంకా మీరు ఈ పాయింట్ మిస్ అయ్యారంటే ఆ పాయింట్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు తెలుసుకుంటారు. సో ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటి డీమార్ట్ స్టాక్ మీద అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ టర్మ్ పరంగా చూసుకుంటే మార్జిన్స్ ప్రెషర్ అనేది ఉంది. క్లియర్ గా మనకి రెవెన్యూ ఏమీ అంత హై గ్రోత్ లేదు, అండ్ ప్రాఫిట్ కూడా పెరుగుతుంది, దట్ ఈస్ వెరీ గుడ్. కానీ అంత హై గ్రోత్ లేదు, అండ్ కాంపిటీషన్ ఎప్పటికప్పుడు గ్రో అవుతుంది. మీరు క్లియర్ గా చూసుకోవచ్చు, ఈ జెప్టో జొమాటోలు ఎలా గ్రో అవుతున్నాయి, డ్రాస్టిక్ గా వెళ్తున్నాయి. ఇది షార్ట్ టర్మ్ కి నేనేం అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు డీమార్ట్ లో. అండ్ లాంగ్ టర్మ్ పరంగా చూసుకుంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, దీనికి గ్రోత్ అనేది కన్సిస్టెంట్ గా లేకపోయినా రిటర్న్స్ అనేవి హైగానే ఉన్నాయి. మీరు ఇక్కడ నెట్ ప్రాఫిట్సే మాట్లాడుతున్నాయి చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ గ్రో అవుతుంది, కానీ అంత స్టెబుల్ గ్రోత్ లేదు. అండ్ బ్రాండ్ లాయల్టీ కూడా ఉంది. ఇప్పటికీ మీరు డీమార్ట్ లైక్ మెట్రో సిటీసే కాదు, రూరల్ ఏరియాస్ ఎక్కడికి వెళ్ళినా వీకెండ్ వచ్చినప్పటికీ శని ఆదివారాల్లో అది ఇప్పటికీ ఇంకా మీరు లైన్లు కట్టాల్సి ఉంటుంది బిల్ కౌంటర్ దగ్గర. అంత డిమాండ్ ఉంది ఈ డీమార్ట్. సో ఇవన్నీ కూడా ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ సినారియోసే కదా, దానికి డిమాండ్ అనేది అంతగా తగ్గిపోలేదు అని చెప్పడానికి. అండ్ మోర్ ఓవర్ అది ఇంతకు ముందు చాలా ఓవర్ వాల్యూడ్ లో ఉండేది. ఇప్పుడు చూడండి 5400 ఎక్కడ, 3400 ఎక్కడ, ఆల్మోస్ట్ 2000 రూపీస్ కరెక్ట్ అయింది. లో అంటే మంచి వాల్యుయేషన్ లోనే దొరుకుతుంది. కానీ ఇంకొంచెం వెయిట్ చేయండి. ఇన్ కేస్ ఇది కానీ 3400 కిందకి కానీ ఫాలో అయింది అనుకోండి, ఇంకా పడే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో కొంచెం హోల్డ్ అవ్వండి, ఇంకా మంచి ప్రైస్ దొరికే ఛాన్స్ ఉంది. లేదా ఏదైనా బ్రేక్అవుట్స్ అవుతున్నాయి, ఇప్పుడు ఈ 4000 పైకి వెళ్ళి మళ్ళీ సస్టైన్ అవుతుంది, లైక్ నెక్స్ట్ క్వార్టర్ కూడా మళ్ళీ మంచిగా ప్రాఫిట్స్ జనరేట్ చేసింది, లేదంటే ఈ కామర్స్ వెబ్సైట్ లో గ్రోత్ అనేది స్టార్ట్ చేసింది అంటే, దెన్ వీ కెన్ స్టార్ట్ అగైన్ ఇన్వెస్టింగ్ ఇన్ డీమార్ట్. సో ఫైనల్లీ మీరేం చూడాలి అంటే, నెక్స్ట్ ఇయర్లీ రిజల్ట్స్ వస్తాయి. సో ఇయర్లీ రిజల్ట్స్ ఎలా ఉందో చూడండి. అండ్ ఇన్ కేస్ మీకు ఇంకా ఈగర్లీ లాంగ్ టర్మ్ వరకు వెయిట్ చేయాలంటే, కొంచెం మార్కెట్ అనేది సిచ్యువేషన్ బాగాలేదు, ఇంకొంచెం హోల్డ్ అవ్వండి. మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఈ కామర్స్ లో డెవలప్ అవుతుందా, కంపెనీ ఎలా గ్రో అవ్వాలనుకుంటుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వార్టర్ లో తెలిసిపోతాయి. అండ్ గైస్ డిస్క్లైమర్, ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఇన్వెస్ట్మెంట్స్ లో రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ అయ్యే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోండి. అండ్ మీకు ఇంకే కంపెనీ ఆర్ఎల్స్ మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ కి డీటెయిల్డ్ అనాలిసిస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఫ్యూచర్ లో తప్పకుండా కవర్ చేస్తాను. అండ్ ఇలాంటి క్లియర్ కట్ డేటా అనాలిసిస్ తో టాటా మోటార్స్ అండ్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అనలైజ్ చేసిన వీడియోస్ ఆల్రెడీ స్క్రీన్ మీద పాప్ అవుతున్నాయి. ఒకసారి కవర్ చేయండి. వీడియో వేస్తే లైక్ అండ్ షేర్ చేసి ఒకసారి ఛానల్ ని చెక్ చేయండి. కంటెంట్ వేస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.